వీడియోకాన్ సంబంధించిన నాన్ ఇన్వర్టర్ మోడల్ ఏసీ ఇది. చాలా రేర్ కండిషన్లలో మాత్రమే మనకి ఇండోర్ లీకేజ్కి సంబంధించిన మనకి లైవ్ వీడియోలు దొరుకుతాయి. ఇలాంటి సందర్భమే మాకు ఒకటి దొరికింది. ఈ వీడియో ఓల్డ్ బట్ మీకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా. మా కంటెంట్ మీకు నచ్చితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీ అందరి సపోర్టు మన ఛానల్కి కావాలి. మనకి ఏంటి ఇష్యూ అంటే ఇండోర్ కూలింగ్ కాయిల్లో పీసీబీ దగ్గర కొద్దిగా పైన మనకైతే కనెక్టింగ్ పైపులు వస్తాయి కదా, ఆ కనెక్టింగ్ పైపుల దగ్గర మనకి పైన యూబెండ్ లాగా వస్తుంది. మనకి ఏదైతే పైపు మనము ఐస్మెంట్కి పెట్టుకుంటామో అక్కడ ఇప్పుడు ఎక్కడైతే కెమెరా పాయింట్ చేస్తున్నానో ఆ ప్లేస్లోంచి మాకు ఎక్కువ సౌండ్ వస్తుందని చెప్పేసి, అంటే గాలి సౌండ్ వస్తూ ఉన్నింది. గాలి సౌండ్ వస్తూ ఉండడంతో కన్ఫామ్ లీక్ అని అయితే ఖచ్చితంగా తెలుసు. బట్ ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామని చెప్పేసి అయితే ఓపెన్ చేసాము. పవర్ సప్లై అయితే ఆపుకున్నాం ఫస్ట్, లేకపోతే మీకు ఇంకా బాగా ఎక్స్పోజ్ అయి ఉంటుంది. మీకు ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా పవర్ అయితే ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా మీకు అది పేలే ప్రమాదం ఉంటుంది. అంటే ఎక్స్ప్లోడ్ అవుతుంది, లేకపోతే మీకు ఆయిల్ ప్యాచ్ వల్ల మండుకోవడం ఇలాంటివి జరుగుతాయి. ఎక్కడైతే ఒక చిన్న హోల్ పడింది ఇండోర్ కూలింగ్ కాయిల్కి, అది ఆటోమేటిక్గా ఏం చేయడం వల్ల కాదు, ఇక్కడే సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఒకసారి పీసీబీ కాలిపోయి బర్న్ అయి ఉండింది. దాని తర్వాత పీసీబీ మనం రెడీ తీసుకొని పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మనకి ఆ చిన్న హోల్ అనేది అయితే ఒకటి పడింది. హోల్ పడడం వల్ల ఏమైందంటే దీంట్లో R22 ఉంది గ్యాస్ రిఫ్రిజిరెంట్. ఈ రిఫ్రిజిరెంట్ మొత్తం చిమ్మేసింది బయటికి. మనకి ఆయిల్ స్టేజ్ ఎయిర్లో రెండింటికి కన్వర్ట్ అవుతుంది కాబట్టి మొత్తం ఆయిల్ అంతా కూడా, కంప్రెసర్ ఆయిల్ అంతా కూడా పీసీబీలకు మొత్తం చిమ్మేసింది. మొత్తం మీకు ఆయిల్ ప్యాచ్ వచ్చేసింది. మనకైతే ఇప్పుడు ఏలు పెట్టిన దగ్గర అయితే మీకు నాకైతే ఫుల్ ప్రెషర్తో తెలుస్తుంది. నేను ఆ ప్రెషర్కి సంబంధించిన సౌండ్ ఎందుకు పెట్టలేదంటే సౌండ్ వినడం వల్ల మీకు ప్రయోజనం ఉండదు, అర్థం కూడా కాదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా కొద్దిగా బెటర్గా అర్థమవుతుంది కదా ఏంటి ఎలా అయింది ఏమైంది చెప్పేసి. ఇక్కడైతే దీని తర్వాత ఐడెంటిఫికేషన్ చేసుకున్న తర్వాత గ్యాస్ లీకేజ్ అయింది, మనకి పలానా రీజన్ వల్ల అయిందని చెప్పేసి కస్టమర్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము. కస్టమర్కి కొత్త ఇండోర్ తీసుకోమని చెప్పాము. కస్టమర్ వినలేదు. అలాంటి సందర్భంలో ఆయన మొత్తం ఓపెన్ చేసి చేయమని చెప్పాడు. బ్లోయర్ మోటార్ అయితే మనకి మొత్తం పాటలు వచ్చేసింది. బ్లోయర్ మోటార్ ఒకటి కొత్తగా కొనాల్సి వచ్చింది, కానీ మిగతా మొత్తం కూడా మనమే వెల్డింగ్ చేసి దాన్ని అయితే రెడీ చేసినాము. చాలా తక్కువ సందర్భాల్లో మనకి వెల్డింగ్ చేస్తే మళ్ళీ అది మనకి సెట్ అవుతుంది. ఇండోర్ ఎవాపరేటర్ కాయిల్లో అది కూడా ఇది 10 years ఓల్డ్ మోడల్. అప్పట్లో వచ్చే గేజే వేరు. ఇండోర్ ఎవాపరేటర్ కాయిల్స్ కానీ, అవుట్డోర్ కండెన్సర్ కాయిల్స్ కానీ ఏవైనా కానీ మీకు మంచి గేజ్తో వస్తున్నాయి. మనం బ్రేజింగ్ చేయాలన్నా అనువుగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేవి అసలు బ్రేజింగ్ మనం స్టార్ట్ చేస్తేనే ఆ పైప్తో పాటు మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు.